హాయ్ అండి. మా వారికి వచ్చే క్రేవింగ్స్ కడుపుతో ఉన్న అమ్మాయికి కూడా రావేమో. మధ్యాహ్నం పూట చేపలు తినాలనిపించింది అనేసి చేపలు తెచ్చుకున్నారు. సర్లే ఇంకా నా స్టైల్లో మొదలు పెట్టేద్దాం అనేసి మామిడికాయలు. ఏంటండి ఈ మధ్య ఇది ఫ్యాషన్ అయిపోయిందిగా, చేతిలో జారి విడిచి అబ్బా అవాక్ అయ్యావా అన్నట్టు ఫేస్ పెట్టడం. అలానే నేను చేశాను. అయ్యి బాబోయ్ అలా అనుకుంటారేమో, నేను అలా కావాలని చేయలేదండి, నిజంగానే అది జారిపోయింది. సరే వీడియో విషయానికి వచ్చేస్తే మామిడికాయ వేసి చేపల కూర చేద్దామని ఫిక్స్ అయిపోయాను. దానికోసం అనమాట 2 మామిడికాయలు తీసుకున్నాను. తొడాలు తీసేసి వాటిని ఇదిగోండి ఇలా తురిమేసుకున్నాను. మొత్తం అంతా తురుముకున్న దాన్ని నార్మల్గానండి, చేపల కూర ఎలా అయితే తెచ్చేసుకుంటామో మనం అలానే మొత్తం చేపలని క్లీన్గా కడిగి పెట్టేసుకొని వాటికి ఉప్పు, కారం, పసుపు, నూనె ఇవన్నీ వేసి మ్యాగ్నెట్ చేసేసుకొని ఒక అర్ధగంట ముందే పక్కన పెట్టేసుకున్నాను. అదే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మొత్తం అంతా ఇలా అయితే ఉప్పు, కారం పడుతుంది. ఇవి ఏంటనుకుంటున్నారా, కూరలో వేయడానికి కాదండి, మధ్యలో మనకి ఆవురు ఉంటుంది కదా, తిందామనేసి పనస గింజలు వేయించుకున్నాను. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్న ఆనియన్స్ తురుము మొత్తం అంతా ఆయిల్లో వేసి వేయించేసుకుని చేప ముక్కలు మొత్తం వేసుకొని కావాల్సినంత పులుసుకి సరిపడా వాటర్ అయితే పోసేసుకున్నాను. కొంచెం కారం, సాల్ట్ తగ్గినాయండి. ఇవి నేను తర్వాత యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం తురుము పెట్టుకున్నాం కదండి మ్యాంగో, అది టెంక కూడా వేసుకున్నానండి. ఆ టెంక కూరలో వేసుకుని అన్నంలో నంచుకుని తింటే ఉంటుందండి, నాకైతే చాలా ఇష్టం. మరి మీ ఇష్టం నాకు తెలియదు. చూసారా ఎంత పెద్ద గిన్నెలో, ఎంత మొత్తం 4 కేజీలు చేపలండి. ఆయన గారు అన్నారు 4 రోజుల వరకు రావాలి అని. సాయంత్రానికి అవగొట్టేసాం అనుకోండి, అది వేరే విషయం. అయితే తురుము పెట్టుకున్న మొత్తం అంతా మామిడికాయ తురుము ఉంటుంది కదండి, అదంతా చూడండి అసలే ఎంత బాగుండిందో. మీకు దీన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? బాగుంది కదండి ఈ తురుము. అసలు కర్రీ అయితే కేక, చాలా బాగుండింది. మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటే కనుక ట్రై చేయండి. ఏమీ లేదు, పులుపు బదులు మనం మామిడికాయ తురుము కావాల్సినంత వేసుకుంటున్నాం అంతే. వీడియో మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. ఇంతే ఈ వీడియో. బాయ్ బాయ్.